వాళ్ళతో బట్టలు ఇప్పించి మీరు నమ్మరు, వాళ్ళు మందు కొడుతుంటే వీడియోలు తీసేవాళ్ళు. ఎక్కడ ఈ సీనియర్ రూమ్ లో ఆ కార్నర్ లో ఎక్కడో కూర్చుంటే వీడియో ఇలా తీసి, నేను చెప్పింది మీరు చేయకపోతే ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అది మీ ఇంటికి పంపిస్తాం, ప్రొఫెసర్లకు పంపిస్తాం, కాలేజ్ అంతా షేర్ చేస్తాం అని చెప్పి బెదిరించేవాళ్ళు. కొంతమందికి బట్టలు ఇప్పేసి వీడియోలు తీసేవాళ్ళు. ఇదంతా నేను కలిపి చెప్పట్లేదు, ఇదంతా ఎఫ్ఐఆర్ లో ఉంది. అక్షరం ముక్క కూడా డ్రామటైజ్ చేసి మాట్లాడలేదు. బాడీలో మనం చెప్పలేని పాటలు ఉంటాయి కదా, మనం మాట్లాడలేనివి, వాటికి డంబుల్స్ కట్టి పాప ఆ బిడ్డ నొప్పితో ఏడుస్తుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేసి నవ్వేవాళ్ళు. నేను అడుగుతున్నా, కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1998, యూజీసీ యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్ 2009. కేరళలో కొట్టాయం అనే ప్లేస్ ఉంది, అక్కడ నర్సింగ్ కాలేజ్. అక్కడ నర్సింగ్ కాలేజ్ లో జరిగిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, అందరికీ జరిగిన ర్యాగింగ్ ఇన్సిడెంట్ లో ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉంది. అందరూ బాధ్యులే. ప్రతి భారతీయుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. నేను ఈ పర్టికులర్ వీడియో షూట్ చేస్తున్న టైంకి 5 మందిని అరెస్ట్ చేశారు కొట్టాయం పోలీసులు. శామ్యుయల్ జాన్సన్, ఇతను వయసు 20 సంవత్సరాలు. రాహుల్ రాజ్ 22, జీవా వయనాడ్ నుంచి 18 సంవత్సరాల అబ్బాయికి, రిజిల్జిత్ 21 సంవత్సరాలు, విజయ్ 21 సంవత్సరాలు. డంబుల్స్ ని, లోషన్స్ ని, లిక్కర్ ని మనం రోజు వాడతాం కదా వస్తువుల్ని. ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే తప్పితే ఆ వస్తువుని ఇలా వాడడానికి మనసు రాదు. ఇది నేను చెప్తున్నాను. ఇది వాళ్ళ వయసు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ పాపం వాళ్ళ జూనియర్స్ మీద వాళ్ళు ఏదైతే చేశారో అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అండ్ ర్యాగింగ్ అనేది ప్రతి కాలేజ్ లో ఉంటదిలే, సరదాగా ఏదో చేస్తారులే, పిల్లలు అలాగే ఓపెన్ అప్ అవుతారు. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ, ఇది ఆచారం. ఇది సినిమాలో కామెడీ సీన్స్ లో పెట్టి మన సొసైటీ మొత్తం దీన్ని నార్మలైజ్ చేస్తాం. నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన స్టూడెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ నేను చేసింది. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఇవాళ మీకే చెప్తున్నా నేను. మీ పిల్లలు ఏదైనా డిగ్రీ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో, ఇంటర్ కూడా చదువుతూ ఉండొచ్చు, కానీ కొట్టాయం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో చదువుతున్న ఈ స్టూడెంట్స్ ఏం చేశారు తెలుసా? 3 నెలల వరకు వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పలేదు. రోజు కాలేజ్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత 3 నెలల నరకయాతన అనుభవించారు. 3 నెలలు. మనకు తెలిసిన వాళ్ళు కూడా, మన అన్నయ్యో, తమ్ముడో, మన పిల్లలో, వాళ్ళకు కూడా ఇదే జరుగుతుండొచ్చు. ఆ స్కేల్ ఏంటి అనేది నేను మాట్లాడలేదు ఇక్కడ, కానీ ఈ వీడియో అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. దానికి ఏం చేశారో మీరు తెలుసుకోవాలి. అసలు ఈ ర్యాగింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో, ర్యాగింగ్ చేసేవాడి సైకాలజీ ఎట్లుంటుందో, దాన్ని మనందరం ఎలా నార్మలైజ్ చేస్తాం. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇవాళ నేషనల్ న్యూస్ అయిన ఇన్సిడెంట్ మనకి సమాధానం చెప్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, మన నేషన్ వైడ్ జరుగుతున్న టాపిక్స్ మీద మన లోకల్ మీడియా మాట్లాడకపోయినా మన వాయిస్ రేజ్ అవుతుంది. నా వీడియోస్ రోజు చూస్తున్నా, మీ అందరికీ తెలుసు. బట్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి చెప్తున్నా. నా నుంచి రోజుకి ఒక వీడియో వస్తుంది, నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఫోన్ పేలో 200కి 300కి ట్రాన్స్ఫర్ చేయడానికి మొదలైంది పర్టికులర్ ఇన్సిడెంట్. ఎవరైతే ఇన్సిడెంట్ తో రిలేట్ అయి ఉన్నారో వీళ్ళందరూ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్. ఇది 4 సంవత్సరాల కోర్స్. ఇది ఈ పర్టికులర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. ఇది సో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది. ఎక్కడ? గాంధీనగర్, కొట్టాయంలో. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్. అది 1962లోనే పెట్టారు. కాకపోతే ఈ నర్సింగ్ లో బీఎస్సీ చేసిన వాళ్ళు డాక్టర్స్ కాదు. ఈ పర్టికులర్ కోర్స్ చేసే వాళ్ళు డాక్టర్స్ కి అసిస్ట్ చేయడానికి, పేషెంట్ కేర్ కి, ట్రీట్మెంట్స్ అడ్మినిస్టర్ చేయడానికి ఉంటారు. కేరళలో ఈ పర్టికులర్ కోర్స్ కి డిమాండ్ చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా వరకు కేరళైట్స్ యూఏఈకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటారు. అండ్ యూఏఈలో ఇలాంటి నర్సెస్ కి చాలా డిమాండ్ ఎక్కువ. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, నేచురల్ గానే కాలేజ్ లో చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కోర్సెస్ ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినా కూడా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో నవంబర్లో వస్తారు. మొన్న నవంబర్ 2024లో కోర్స్ స్టార్ట్ అయింది. అండ్ అవగానే ఎవరైతే హాస్టల్లో ఉంటారో, యంగ్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు హాస్టల్లోకి వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళని బ్యాచెస్ గా పిలిచి సీనియర్స్ రూమ్స్ లోకి ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ అది నార్మల్ గా స్టార్ట్ అయినా కూడా క్రమేణా దాని సివియారిటీ పెరగడం మొదలుపెట్టింది. వీడియో బిగినింగ్ లో ఒక 5 పేర్లు చెప్పాను కదా, వీళ్ళు 5 కాదు, మోస్ట్ ఆఫ్ ద సీనియర్స్ ఇన్ ద థర్డ్ ఇయర్, 3వ సంవత్సరం చదువుతున్న వాళ్ళు మందు ఖర్చులకి, సిగరెట్ల ఖర్చులకి, వాళ్ళతో బట్టలు ఇప్పించి మీరు నమ్మరు, వాళ్ళు మందు కొడుతుంటే వీడియోలు తీసేవాళ్ళు. ఎక్కడ ఈ సీనియర్ రూమ్ లో ఆ కార్నర్ లో ఎక్కడో కూర్చుంటే వీడియో ఇలా తీసి, నేను చెప్పింది మీరు చేయకపోతే ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అది మీ ఇంటికి పంపిస్తాం, ప్రొఫెసర్లకు పంపిస్తాం, కాలేజ్ అంతా షేర్ చేస్తాం అని చెప్పి బెదిరించేవాళ్ళు. కొంతమందికి బట్టలు ఇప్పేసి వీడియోలు తీసేవాళ్ళు. ఇదంతా నేను కలిపి చెప్పట్లేదు, ఇదంతా ఎఫ్ఐఆర్ లో ఉంది. అక్షరం ముక్క కూడా డ్రామటైజ్ చేసి మాట్లాడలేదు. జామెట్రీ బాక్స్ లో ఉండే డివైసులు బయటికి తీసి, జామెట్రీ బాక్స్ లో ఉండేవి కాంపస్లు, డివైడర్లు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇది నేను ఎలా చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు. లోషన్స్ ఉంటాయి కదా, ఒంటి మీద లోషన్ పోసి పొడిచేవాళ్ళు. ఇదంతా జరగడం ఇంకో జూనియర్ వీడియో తీసేవాడు. బాడీలో మనం చెప్పలేని పాటలు ఉంటాయి కదా, మనం మాట్లాడలేనివి, వాటికి డంబుల్స్ కట్టి పాప ఆ బిడ్డ నొప్పితో ఏడుస్తుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేసి నవ్వేవాళ్ళు. ఆ మందు కొట్టే వీడియోలతో పాటు ఈ వీడియోలు కూడా తీసి, మీ వీడియోలు అన్ని ఇదిగో ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి, ఒక్కొక్క ఫోల్డర్ లో ఒక్కొక్క వ్యక్తి పేరు ఉంది, ఒక్కొక్క వ్యక్తికి మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ని కాలేజ్ అంతా పంచేస్తాం అని చెప్పి బెదిరించేవాళ్ళు. ఏదో సరదాగా అవుతుంటది కదా ర్యాగింగ్ అనుకుంటారు కదా, ఒక నర్సింగ్ కాలేజ్ లో జరుగుతున్న ర్యాగింగ్ ఇది. ఈ కాలేజ్ బయటకు వచ్చింది, నేషనల్ సెన్సేషన్ అయింది. కాబట్టి మనకి వన్ ఆఫ్ రేర్ కేస్ ఏమో అనుకుంటారు. మన పిల్లలు మనతో మాట్లాడినంత వరకు 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ వీడియో నేను చేస్తున్నది కూడా అందుకే.
అందుకే ఒక్కసారి మాట్లాడండి. మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళని జూనియర్స్ ని మీరు లైట్ తీసుకోకండి, వాళ్ళు చెప్పేది వినండి. ఇవన్నీ చేస్తూ ఫిజికల్ గా మెంటల్ గా క్షోభ పెడుతూ కంటిన్యూస్ గా డబ్బులు లాగేవాళ్ళు. పాపం పేరెంట్స్ ఎంతో కష్టపడి పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి వాళ్ళకి కొంచెం బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళు చదువుకుంటారని చెప్పి కూడబెట్టి పంపిస్తుంటారు. దానికి అదనంగా పాకెట్ మనీ, వాళ్ళు బ్రతకాలి కదా అని పంపిస్తారు. ఆ పాకెట్ మనీ నేను లాగేసేవాళ్ళు. ఇది నేను జోక్ చేయట్లేదు, ఇది ఆన్ రికార్డ్ ఉంది. పోలీసులు 5 అరెస్ట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ లిస్ట్ బయటకు తీస్తే 200, 300 వాళ్ళ దగ్గర అంతకన్నా డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి మీరు. అసలు రిపోర్ట్ కూడా బయటకు ఎలా వచ్చింది? ఒకనొక స్టూడెంట్ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి 12th వచ్చేసరికి తన దగ్గర డబ్బులు లేక వీళ్ళు బెదిరిస్తుంటే నీ వీడియోస్ అన్ని షేర్ చేస్తానని చెప్తుంటే తనకి ఏం చేయాలో అర్థం కాక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలా జరుగుతుంది నాకు గత 3 నెలలుగా అని చెప్తే వెరీ రెస్పాన్సిబుల్ పేరెంట్ ఆ ఫాదర్ అతను చాలా కరెక్ట్ గా ఆలోచించి మేము వస్తున్నాం ఇమీడియట్లీ, నువ్వు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని చెప్పారు ఆయన. చాలా థాట్ఫుల్ అడ్వైజ్ అది. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు కానీ సీరియస్ గా తీసుకొని ఉంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? సంవత్సరం తర్వాత సంవత్సరం ఇది ఆనవాయితీగా జరుగుతుందనే కదా, ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. చెప్తున్నాను కదా, హెరాస్మెంట్ అనేది చిన్న పెద్ద అని ఉండదు. ఇప్పుడు ఈ కేసులో ఇన్ని గోరీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఇది ర్యాగింగ్. అంత జరగకపోతే అది ర్యాగింగ్ కాదు అని కాదు. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఇంప్రెషనబుల్ మైండ్ లో జరిగేది ఇట్స్ నాట్ గుడ్. అది జీవితాంతం ఆ కారణాలు మోస్తారు. 5 రాంగ్ మైండెడ్ ఇండివిజువల్స్ చాలు ఒక 100 మంది జీవితాన్ని నాశనం చేసేయడానికి. సో వాళ్ళ ఫాదర్ వచ్చే లోపల లోకల్ కోటాయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ తీసుకొని ర్యాగింగ్ అంటే ఇంత పెద్దది అయి ఉండదులే అనుకొని ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి మ్యాటర్ తెలిసిన తర్వాత వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ ఫ్లటర్లు ఎగిరిపోయినాయి. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే ఈ కేసుని ఇంకా వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి చెప్పి మొత్తం మ్యాటర్ని తీసుకొని 2 రోజులు థరో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ 5 నిన్న అరెస్ట్ చేశారు. 12th February 5 third-year students have been arrested for committing this crime. The police have confirmed, but the details from the ongoing. ప్రస్తుతానికి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1998 కింద ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసే ఈ తప్పు చేశారు. సో వాళ్ళ మీద లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇమీడియట్ న్యూస్ ఏంటంటే 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు. పాప గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఆ జాబ్ ప్లేస్మెంట్స్ ఏవో తీసుకొని వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుందాం అనుకుని వచ్చారు అక్కడికి, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్కి. ఆ వీడియోలు ఆ డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక నేషనల్ న్యూస్ అయిపోయింది. ప్రతి స్టేట్ దీని గురించి మాట్లాడుతుంది. ర్యాగింగ్ అనేది ఇవాళ స్టార్ట్ అయిందా? బ్రిటిష్ కాలం నుంచి ఉంది. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద వచ్చిన ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో జూనియర్స్ కాలేజ్కి రాగానే అన్ని తెలుసుకోవాలి, సీనియర్స్ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడాలి, కొంచెం ఈజ్ అవుట్ అవ్వాలని చెప్పి స్టార్ట్ అయింది. ఇవాళ చూడండి ఎక్కడి వరకు వచ్చిందో. అది 70s 80s వచ్చేసరికి ఒక పైశాచిక ఆనందం పొందే ఒక యాక్ట్ లా తయారైంది. ఫైనల్ గా 2001లో సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది ర్యాగింగ్ అనేదాన్ని. బ్యాన్ చేస్తే మనం ఆగామా? నేను అడుగుతున్నా. కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1998, యూజీసీ యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్ 2009. ఈ కేసు గురించి మీరు తెలుసుకోవాలి. ఈ 2009లో ఏదైతే జరిగిందో, హిమాచల్ ప్రదేశ్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజ్లో 19 సంవత్సరాలు ఒక మెడికల్ స్టూడెంట్ని కొట్టి చంపేశారు. ఆయన ఏం తప్పు చేశాడు? పంజాబ్ సర్వజిత్ సింగ్ కేసు, 2021 సైనిక్ స్కూల్ ట్రాజెడీ, ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? ఎన్ని రెగ్యులేషన్స్ పెట్టినా ఆఖరికి ర్యాగింగ్ని బ్యాన్ చేసినా కూడా అది కంటిన్యూ అవుతుంది. అందుకే నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, పేరెంట్స్, పిల్లలు, ప్రొఫెసర్లు, ఎకో సిస్టమ్ లో ఎవరైతే ఉన్నారో అందరూ దీంట్లో భాగస్వామ్యులే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక స్టూడెంట్ కి ఇలా జరిగినప్పుడు తన ఇంట్లో చెప్పడానికి కానీ కాలేజ్లో చెప్పడానికి కానీ ఎందుకు భయపడుతున్నారు? ఈ కేరళ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేశారు కదా, ఫోన్లో రికార్డ్ చేసింది పేరెంట్స్కి చూపించినా టీచర్స్కి చూపించినా వాళ్ళు ఎందుకు భయపడ్డారు? అది మమ్మల్ని ఫోర్స్ చేసి తాగిపించారు అని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు చెప్పినా వీళ్ళు నంబర్ కాబట్టి. దిస్ ఇస్ ద సాడ్ ట్రూత్. బలమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ ఫ్రెండ్లీ కాలేజెస్ మావి అని పాంప్లెట్ల మీద కొట్టడం కాదు, అవి చేతల్లోకి రావాలి. ఇటువంటి సీనియర్ అయినా జూనియర్ మీద ఒక పన్నెత్తి మాట అనడానికి భయపడాలి. చేయి చేసుకోవడం పక్కన పెట్టండి, అలాంటి రెగ్యులేషన్స్ పట్టరావాలి. ఇది నేను గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడలేదు. ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, ప్రతి ఇన్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. టాప్ 1% ఉంటారు కదా, ఇండస్ట్రియలిస్టులు, యాక్టర్స్, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఇలాంటి స్కూల్స్ లో ఎప్పుడు జాయిన్ చేయరు. వాళ్ళ స్కూల్స్ లో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇలాంటి ర్యాగింగ్లు జరగకుండా వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. మరి మధ్య తరగతి వాళ్ళ కాలేజెస్ లో అలాంటి రెగ్యులేషన్స్ ఎందుకు లేవు? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది? నేను సూటిగా అడుగుతున్నాను. నేను జీరో టాలరెన్స్ పాలసీ ఉండాలి ప్రతి కాలేజ్ లో. కల్చరల్ షిఫ్ట్ ఉండాలి సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ లో. మెంటల్ హెల్త్ అవేర్నెస్, కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి మనం ప్రొఫెసర్స్ కి, పిల్లలకి. మీడియా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇలాంటి యూట్యూబ్ వీడియోలు రావాలి అండ్ సోషల్ అవేర్నెస్ పెంచగలగాలి. ఇవాళ మీ కుటుంబంలో ఏ అబ్బాయి గానీ అమ్మాయి గానీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి. హాస్టల్ ఉంటే ఫోన్ చేయండి, లేకపోతే సైకిల్ కంటిన్యూ అవుతుంది. సీనియర్స్ ఏమంటారు? మా టైంలో మాకు జరిగింది, మేము కూడా జూనియర్స్ కదా, మమ్మల్ని చేసినప్పుడు మేము చేస్తాం కదా అంటారు. అది వాళ్ళ నంబర్ 1 పాయింట్. లేకపోతే ఒక అథారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నేను పైన నువ్వు కింద అని చూపించే ఒక హైరార్కీ ఉంటుంది, లేదా సోషల్ యాక్సెప్టెన్స్, బాండింగ్ పెరుగుతుంది అని ఒక అపోహలో ఉంటారు వాళ్ళు. అది కూడా కరెక్ట్ కాదని ముందు నుంచే మనం చెప్పాలి. ఈ సైకిల్ ఎక్కడో దగ్గర బ్రేక్ అవ్వాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. ఇవాళ ఈ 5 అరెస్ట్ చేస్తే మనం దీనికి ఎండ్ కార్డ్ పెట్టేసినట్టు కాదు కదా, ఇదేం రివెంజ్ డ్రామా కాదు కదా. సొసైటీలో ఒక విషయాన్ని ఆపాలనుకుంటున్నాం మనం. సో లెట్ మీ నోట్ డౌన్. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఈ పాయింట్ వరకు వచ్చారంటే ఈ వీడియో సారాంశం మీకు అర్థమైనట్టే అండ్ మాక్సిమం వాల్యూ పొందారు. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ఇంకా 100 రెట్లు పనిచేయడానికి, రోజు ఇలాంటి వీడియో ఒకటి మిస్ అవ్వకుండా మీ ముందు తీసుకురావడానికి
నన్ను ప్రేరేపిస్తుంది, నేను ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తుంది. దాని కారణం మీరే. నా సైడ్ నుంచి వచ్చే వీడియో ఏ రోజు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నా, ఈ వీడియోస్ మీకు ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేయాలనుకున్నా, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ నాకు ఏదైనా ఇద్దామనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్, రండి అక్కడ మాట్లాడదాం. అండ్ ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో రీల్స్లా చూద్దామన్నా, లేదా నా గురించి నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, అక్కడికి వచ్చి మీరు కనెక్ట్ అవ్వచ్చు. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. దిస్ పర్టికులర్ వీడియో రీసెంట్ గా ఇదే కేరళలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. గ్రీష్మ శారన్ రాజ్ కేసు గురించి మీకు తెలుసుంటే, అది కూడా నేషన్ వైడ్ దుమారం రేపుతుంది. ఆ అమ్మాయి కేసులో రీసెంట్ గా ఒక పెద్ద బ్రేక్ త్రూ అయింది. దాని గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న బియర్ బైసెప్స్ ఇష్యూ ఏదైతే ఉందో, ఇండియాస్ గాట్ లేటెంట్ షోకి సంబంధించి దాని గురించి కూడా ఒక కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చా. ఎక్కడ మిస్టేక్ జరిగింది అని తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. మీకు తెలిసిన ఫస్ట్ ఇయర్స్తో మాట్లాడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ragging, rise above injustice, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.